అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పెళ్ళైన తర్వాత మట్టి గాజులు ఎందుకు వేస్తారు, అదేవిధంగా కొత్త గాజులు ఏ రోజుల్లో వేసుకోవాలి, అదేవిధంగా ఆడవాళ్ళ గొంతుకి ఎందుకు గంధం రాస్తారు అనే విషయాలైతే చూద్దాం. మొదటగా మట్టితో తయారైన గాజులు ధరించడం వల్ల శరీరానికి సహజమైన చల్లదనం కలుగుతుంది. ప్రత్యేకించి గర్భధారణ సమయంలో ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. మట్టికి ఉన్న ఔషధ గుణాలు శరీరంలోని వేడి తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇచ్చేలా చేస్తాయి. ఇలా మట్టి గాజులకు ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉంది. మన హిందూ సంప్రదాయంలో సుమంగళి స్త్రీలు మట్టి గాజులు తప్పనిసరిగా ధరించాలి. ఇంకో విషయం ఏమిటంటే గాజుల రంగులకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం వల్ల ఆరోగ్యానికి సంకేతం. అదేవిధంగా నీలిరంగు గాజులు ధరించడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారని అర్థం. పసుపు రంగు గాజులు ధరించడం వల్ల శుభదాయకతను సూచిస్తుంది. అదేవిధంగా తెలుపు రంగు గాజులను ధరించడం వల్ల స్వచ్ఛతకు ప్రతీకగా ఉంటుంది. నలుపు రంగు రక్షణకు గుర్తుగా. ఇలా ఒక్కో రంగు గాజులకు ఒక్కో రకమైన ప్రత్యేకత అయితే ఉంటుంది. అవి మన శరీరానికి, మనసుకు తెలియజేస్తూ మన శక్తులను సంతులితంగా ఉంచుతుంది. ధనవంతులు 2 చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నప్పటికీ కూడా ఒక్కో చేతికి కనీసం 2 మట్టి గాజులు ధరించడం అనేది చాలా వరకు మంచి. ఇది ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా మనం పసుపు, కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇది మన హిందూ సంప్రదాయంలో ఆచారం కూడా. అదేవిధంగా ముత్తైదువులకు గాజులిచ్చి గౌరవించే సంప్రదాయం కూడా మనది. ఈ కారణాల వలనే పెళ్ళైన మహిళలు తప్పకుండా మట్టి గాజులు ధరించాలి. ఇలా ధరించడం వల్ల శరీరానికి, మనసుకే కాకుండా భర్త ఆరోగ్యాలు కూడా చాలా వరకు బాగుంటాయి. మన మనశ్శాంతి కూడా చాలా వరకు బాగుంటుంది. ఇలా సంస్కృతి విలువలకు ప్రతీకగా నిలవడం అయితే జరుగుతుంది ఈ మట్టి గాజులు అనేవి. అదేవిధంగా కొత్త గాజులు ఎప్పుడు ధరించాలో ఇప్పుడైతే చూసేద్దాము. పెళ్ళైన స్త్రీలు కొత్త గాజులను వారంలో ఎప్పుడు ధరించాలి, శాస్త్రాలు, సంప్రదాయాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడైతే చూసేద్దాం. హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్ళైన స్త్రీలు కొత్త గాజులను గౌరీదేవి దగ్గర పూజించిన తర్వాత ఉదయం లేదా సాయంత్రం వేళలో ధరించడం మంచిది. ఈ కొత్త గాజులను ఏ రోజుల్లో ధరించాలి అంటే కేవలం ఆది, శుక్రవారాల్లో మాత్రమే పూజించి ధరించాలని శాస్త్రాలైతే చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త గాజులను మంగళ, శనివారాల్లో వివాహితులు కొత్త గాజులు ధరించకూడదని శాస్త్రాలైతే తెలుపుతున్నాయి. ఇలా చేయడం వల్ల భర్తకు దురదృష్టం వాటిల్లుతుందని పెద్దల నమ్మకం. తరువాత ఆడవాళ్ళ గొంతుకి గంధం ఎందుకు రాస్తారో చూద్దాము. మనం చాలా వరకు చూసే ఉంటాము. ఏదైనా శుభకార్యాలలో ఆడవాళ్ళ గొంతుకైతే గంధం రాస్తూ ఉంటారు. దీనికి ప్రత్యేకమైన శాస్త్రపరంగా ఒక కారణం అయితే ఉంది. స్త్రీ భర్త ఇంటిలోని వారితో పాటు చుట్టాలు, స్నేహితులు ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి. భర్త, అత్త, మామ అలాంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సరళంగా, సౌమ్యంగా మాట్లాడాలి. గంధం మెడకి రాయటం ద్వారా గొంతు సరళంగా వస్తుంది. సున్నితంగా, సరళంగా, తీయగా మాట్లాడటం వల్ల ఆమెపై గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా, వినమ్రతగా ఉన్నమాట గట్టిగా, కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతుందని అనుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.